అందరికీ నమస్తే. వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఏప్రిల్ 3కు సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం రండి. ఈనాడుతో మొదలు పెడదాం. వక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు. 14 గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం. తెల్లవారుజాము వరకు చర్చ, విమర్శలు ప్రతి విమర్శలతో మార్మోగిన సభ. ప్రభుత్వంపై ఆరోపణలు తిప్పుకొట్టిన రిజిజు, అమిత్ షా. మైనార్టీల హక్కులను హరిస్తున్నారని ప్రతిపక్షాల ధ్వజం. సో వక్ఫ్ బిల్లుకు సంబంధించి 2025 సవరణ అయితే పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. సో దాదాపు పార్లమెంట్ సభ్యుల్లో 288 అనుకూలంగా ఓట్లు పడితే అటు మిగతా 232 మాత్రము వ్యతిరేకంగా అయితే ఓట్లు పడ్డాయి. సో పార్లమెంట్లో సభ్యులకైతే అధికార పక్షం వాళ్ళైతే సమాధానాలు ఇచ్చారు. సుదీర్ఘ సంవాదాల అనంతరం వక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. విపక్ష ఇండియా కూటమి, ఎంఐఎం తదితర పక్షాల ఆరోపణలను, విమర్శలను అధికార పక్షం గట్టిగా తిప్పుకొట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మైనార్టీ వ్యవహారాల మంత్రి రిజిజు ధీటుగా జవాబిచ్చారు. అధికార విపక్ష సభ్యుల వాద ప్రతివాదనలతో సభ ప్రతిధ్వనించింది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2:15 దాటే వరకు చర్చ, ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేశారు. 56 ఓట్ల తేడాతో ప్రతిపక్షాల అభ్యంతరాలు వీగిపోయాయి. చూడొచ్చు, నిన్న ప్రవేశపెట్టిన బిల్లుకు సంబంధించి దాదాపు 288 మంది సభ్యులు అనుకూలంగా ఓట్లేస్తే 232 మంది వ్యతిరేకంగా ఓట్లు వేశారు. 56 ఓట్ల తేడాతో బిల్లు అయితే ఆమోదం పొందింది. 42% రిజర్వేషన్లకు సై అనుకుంటే ధర్మయుద్ధమే. డిమాండ్లకు మోదీ దిగైన రావాలి, గద్దె దిగైన పోవాలి. రాష్ట్రంలో అమలు చేసుకుంటే ప్రధానికేం ఇబ్బంది? ఢిల్లీ జంతర్ మంతర్ మహాధర్నలో సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో చూసాము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో 42% బీసీలకు రిజర్వేషన్కు సంబంధించి బిల్లును తీర్మానించింది. ఆ బిల్లు కేంద్రం ఆమోదించాలని చెప్పి లేఖ రాసినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో కేంద్రం నుంచి నిన్న బీసీ పోరుగర్జన పేరిట ఢిల్లీలో జంతర్ మంతర్ వద్దనైతే మహాధర్నా నిర్వహించారు. ఆ ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు చిత్రంలో వీర్లపల్లి శంకర్, ప్రకాష్ గౌడ్, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, మహేష్ కుమార్ గౌడ్, నారాయణ, జాజుల శ్రీనివాస్ గౌడ్, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏ విధంగా మాట్లాడి చూద్దాం. సంధి కోసం కనీసం 5 గ్రామాలైనా ఇవ్వాలని ఆనాడు కృష్ణుడు అడిగితే దుర్యోధనుడు వినకుండా విర్రవీగాడు. చివరకు కురుక్షేత్రంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సయోధ్యలో భాగంగానే మేం హస్తినాకు వచ్చి బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతి ఇవ్వాలని మోదీకి విజ్ఞప్తి చేశాం. చట్టాలను సవరించి 42% రిజర్వేషన్ల అమలుకు అనుమతించకపోతే మీరు గద్దె దిగాల్సిందే. గ్రామాల్లో మీ గద్దెలు కూలాల్సిందే. మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ఎర్రకోటపై జెండా ఎగరేస్తాం. మా రిజర్వేషన్లు మేం సాధిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. చూడొచ్చు, మేము సయోధ్యలో భాగంగానే మంచి మాటతోనే అడిగినాము, అయినా స్పందించడం లేదు. అయినప్పటికీ అదరము బెదరము ఖచ్చితంగా రిజర్వేషన్ను సాధించుకొనే తీరుతామని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే చెప్తున్న పరిస్థితి. స్పీకర్ నిర్ణయం తీసుకోనప్పుడు కోర్టులు స్పందించకూడదా? ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలా? రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల అధికారాలను కోల్పోయినట్లు కాదా? ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, తదుపరి విచారణ నేటికి వాయిదా. గత కొన్ని రోజులుగా చూస్తున్నాం మనము, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడడం, స్పీకర్ నిర్ణయం జాప్యం కావడం, వెరసి అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కోర్టులో కేసు వేయడం, ఈ కేసు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడము. సో దానిపై అయితే నిన్న విచారణ జరిగింది. సో ఈ గురువారానికి అయితే వాయిదా పడింది. అనర్హత పిటిషన్లపై ఫలానా సమయంలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించే అధికారం ఈ కోర్టుకు లేదని చెప్పే ఒక తీర్పును ఉదాహరణగా చూపాలని అడిగితే అలాంటి తీర్పులేమీ లేవు కాబట్టి హైకోర్టు ఇందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటున్నారు. అలాగైతే ఈ కోర్టు కూడా చేతులు కట్టుకుని ప్రజాస్వామ్య నగ్న నృత్యాన్ని చూస్తూ ఊరుకోవాలంటారా అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవై ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన 10 మంది భారత ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందలు
దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ గవాయ్ బుధవారం జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీన్తో కలిసి విచారణ చేపట్టారు. స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరకెపూడి గాంధీల తరపున సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. తొలుత ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ ఆర్టికల్ 227 ప్రకారం హైకోర్టుకు కింది కోర్టులను పర్యవేక్షించే అధికారం ఉంది తప్ప స్పీకర్ అధికారాన్ని పర్యవేక్షించే అధికారం లేదు. ఇక న్యాయ సమీక్ష అన్నది ఆర్టికల్ 226 పరిధిలోనిది. స్పీకర్ నిర్ణయం వెలువరించాక న్యాయస్థానాలు విచారించడం న్యాయ సమీక్ష కిందికి వస్తుంది. సో చూడొచ్చు, ఆర్టికల్ 227 కేవలము పై కోర్టులు కింది కోర్టుల యొక్క అధికారాలను మనం ఇచ్చేయచ్చు, కానీ స్పీకర్ యొక్క అధికారాలని ప్రశ్నించే ఇది లేదని చెప్పి కూడా కింది కోర్టులను పర్యవేక్షించే అధికారం ఉంది, కానీ స్పీకర్కు సంబంధించి ఎలాంటి అధికారం లేదని చెప్పి కూడా 227 చెప్తుందని చెప్పారు. సో 226 ఏమో న్యాయ సమీక్ష పరిధిలో. ఒకవేళ స్పీకర్కు సంబంధించి దుర్వినియోగానికి పాల్పడితే న్యాయ సమీక్షకు గురి చేయొచ్చు. ఇది న్యాయ సమీక్ష హైకోర్టుకు సంబంధించి 226. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయ సమీక్షకు వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయని పేర్కొన్నారు. అప్పుడు జస్టిస్ గవాయ్ స్పందిస్తూ న్యాయ పరిధి లేదంటున్నారు. మరి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైనవా కాదా అని పరీక్షించే అధికారం ఈ కోర్టుకు కూడా లేదంటారా? స్పీకర్ చర్యలు తీసుకున్నప్పుడు తగిన ఆదేశాలు జారీ చేయకూడదా? చూడొచ్చు, ఒకవేళ న్యాయ సమీక్ష చేసే అధికారము కోర్టులకు లేనప్పుడు హైకోర్టుల తీర్పులనైతే ప్రశ్నించే అధికారం ఉంటుంది కదా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్తున్న పరిస్థితి. రాజ్యాంగ సంరక్షణ బాధ్యతలు కూడా ఉన్న కోర్టులు స్పందించకపోతే అవి అధికారం కోల్పోయినట్లు కాదా? హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం 4 వారాల్లోపు షెడ్యూల్డ్ ఖరారు చేయాలని స్పీకర్కు విజ్ఞప్తి చేసింది తప్ప ఆదేశించలేదు. అలాంటప్పుడు ఈ తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం డివిజన్ బెంచ్కు ఎందుకు వచ్చింది? మొదటి రోజే ఈ కేసును డిస్మిస్ చేయాల్సింది. ఏకసభ్య ధర్మాసనం ఉత్తర్వులను స్పీకర్ సవాల్ చేయకపోయి ఉంటే బాగుండేది. కేసు ఇక్కడి దాకా వచ్చి ఉండేది కాదని పేర్కొన్నారు. స్పీకర్ను ఆదేశించాం, విజ్ఞప్తి చేశాం. తర్వాత సీనియర్ న్యాయవాది గౌరవ్ అగర్వాల్ వాదనలు వినిపిస్తూ ఫిరాయింపుల నిరోధానికి 1985లో రాజ్యాంగం 10వ షెడ్యూల్ను చేర్చారని, ఆ చట్టం సరిగ్గా పనిచేయలేదని భావించినప్పుడు పార్లమెంటు దాన్ని సవరించిందని గుర్తు చేశారు. ఫిరాయింపులపై స్పీకర్ ఫలానా సమయంలో నిర్ణయం తీసుకోవాలని పార్లమెంటు భావించి ఉంటే 10వ షెడ్యూల్కు సవరణలు చేసి ఉండేదని, అలా చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని శాసన వ్యవస్థకు వదిలిపెట్టాలని కోరారు. అప్పుడు జస్టిస్ గవాయ్ జోక్యం చేసుకుంటూ రాజకీయాల్లో స్వచ్ఛతను కాపాడాలని కోర్టులు భావించి అభ్యర్థులు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులను వెల్లడించాలని తీర్పు ఇచ్చిన తర్వాతే ఆ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయారం గయారం సంస్కృతిని నియంత్రించాలన్న ఉద్దేశంతోనే పార్లమెంటు 10వ షెడ్యూల్ తెచ్చినప్పుడు దాని అమలు కోసం కోర్టులు ముందుకెళ్లడం రాజ్యాంగబద్ధమే కావచ్చు కదా. చూడొచ్చు, పెద్ద స్థాయిలో సుప్రీంకోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్ను ఆదేశించే అధికారం లేనప్పటికీ హైకోర్టులు ఇచ్చిన తీర్పులపై అయితే సుప్రీంకోర్టు ప్రశ్నించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు అని చెప్పి కూడా క్వశ్చన్ మార్కుతో చెప్పిన పరిస్థితి. ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అంగీకారం. సో ఆదిలాబాద్లో సుదీర్ఘ కాలం పాటు ప్రజల చిరకాల స్వప్నం అని చెప్పొచ్చు. ఇది ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నారు ఆదిలాబాద్కు విమానాశ్రయము రావాలని చెప్పి ప్రజలు కూడా. సో ఎట్టకేలకైతే ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు. పూర్తి స్థాయిలో ఇంకా వస్తుందో లేదా అని చెప్పలేం, కానీ వాయుసేనైతే అనుమతులు ఖరారు చేసింది, అనుమతులు అయితే మంజూరు చేసింది. ఇక మెల్లిమెల్లిగా పనులు అయితే మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఇదైతే ఒక శుభవార్త అని కూడా చెప్పొచ్చు. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటు చేస్తే వాయుసేన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని ఆ లేఖలో పేర్కొంది. పౌర విమానయానానికి వాయుసేన విమానాల రాకపోకలకు అనుగుణంగా ఉమ్మడి ప్రయోజనాలు సమకూర్చుకునేందుకు అవసరమైన భూములు సమకూర్చుకోవాలని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కోరినట్టు వాయుసేన ఆ లేఖలో తెలిపింది. నిజాం కాలంలోనే భారత వాయుసేన విమానాల రాకపోకల కోసం ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడ వాయుసేనకు సంబంధించిన 362 ఎకరాల స్థలం ఉంది. పౌర విమానాలు మాత్రమే నడిపే పక్షంలో ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోతుంది. సో కేవలం పౌర విమానాలు నడిపితే దానికి గతంలో ఉన్న భూమి మాత్రమే సరిపోతుంది. అలా కాకుండా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే దాదాపు 1592 ఎకరాల స్థలం అవసరమని గతంలోనే పౌర విమాన శాఖ గుర్తించింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భూసేకరణ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. నిజాంల కాలం నాడే విమానాశ్రయాన్ని ఆదిలాబాద్లో ఏర్పాటు చేశారు. అది కేవలం 362 ఎకరాలతోనే. ఒకవేళ వాయుసేనకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలంటే ఆ భూములు మాత్రం సరిపోవు. దాదాపు 1592 ఎకరాల భూములు కావాలని చెప్పి కూడా, సో ఈ పనులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా విమానయాన శాఖ అయితే తెలిపింది. ఆదిలాబాద్లోని విమానాశ్రయం భూమి ఇది పాతది. ఆదిలాబాద్లో త్వరలోనే అధికారులతో సమీక్షిస్తాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదిలాబాద్లో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో అందుకు భారత వాయుసేన అనుమతి తెలిపినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందింది. అవసరమైన భూసేకరణ, ఇతర మౌలిక సదుపాయాల కల్పన తదితరాలపై చర్చించేందుకు త్వరలోనే అధికారులతో సమీక్ష నిర్వహిస్తాం. మామనూరుతో పాటు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, సహకరించిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులకు కృతజ్ఞతలని చెప్పి కూడా కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. ఈ విమానాశ్రయ ఏర్పాటులో ప్రధాన కృషి ఆదిలాబాద్కు సంబంధించి అక్కడి స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అని చెప్పొచ్చు. ఎంతో కృషి చేశారు ఆయన. ఒకసారి మనం ఈ అనుమతులకు సంబంధించి మీకు ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఐఏఎఫ్ నుంచి అయితే అనుమతులు వచ్చిన పత్రం ఇది. స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్కి. సో దాని తర్వాత అక్కడి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడిన వీడియో చూపిస్తాను ఒకసారి. అంటే గతంలో విమానాశ్రయ ఏర్పాటు కోసం చాలా ఏళ్లుగా ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ విమానాశ్రయ ఏర్పాటు కోసం అనేక పోరాటాలు చేశారు. అక్కడి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్ఓసి మంజూరు చేయాలని చెప్పి కూడా పోరాటాలు చేశారు. దాని తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడము, దాని తర్వాత కేంద్రంతో మాట్లాడడము, ఇవన్నీ జరిగి అంతిమంగా ఆదిలాబాద్కు ఎయిర్పోర్టు అనుమతి అయితే ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఇది గతంలో పాయల్ శంకర్ గారు మాట్లాడిన వీడియో ఇది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఇది. చూడొచ్చు, ఇది పాయల్ శంకర్ గారికి సంబంధించి విమానాశ్రయ ఏర్పాటులో ఆయన పాత్ర కీలకమని చెప్పొచ్చు. ఇంకా మిగతా వార్తలు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. మీ మంత్రివర్గంలో 46% బీసీలు ఉన్నారా? 42% రిజర్వేషన్ల అమలు నుంచి తప్పించుకోవడానికే ధర్నా. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం. బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో చేసిన బిల్లు అమలు నుంచి తప్పించుకోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్లో ధర్నాకు దిగారని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. చూడొచ్చు, అసలు అమలుకు సాధ్యం కాదని చెప్పి ఆల్రెడీ తెలుసు, అయినప్పటికీ ఈ బిల్లుని నామమాత్రంగానే ప్రవేశపెట్టారని చెప్పి కూడా కిషన్ రెడ్డి గారు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఇవి ఈనాడుకు సంబంధించి. మిగతా పేపర్లు చూసుకునే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం.
మోదీ రావాలి, 42% రిజర్వేషన్లకు అనుమతించాలి, లేదంటే ప్రధాని గద్దె దిగాలి. సో నిన్న బీసీ పోరు గర్జనకు సంబంధించి మనం ఇంతకుముందే చూసాము. సీఎం వ్యాఖ్యలు 10వ షెడ్యూల్ను ఎగతాళి చేయడమే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన ఉప ఎన్నికలు రావంటూ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం ధ్వజం. అసెంబ్లీలో నేతల వ్యాఖ్యలకు పవిత్రత ఉంటుందని వ్యాఖ్య. మళ్ళీ అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చెప్పాలంటూ సూచన. అనర్హత పిటిషన్లపై స్పీకర్ 4 ఏళ్ల పాటు చర్య తీసుకోకుండా న్యాయస్థానాలు చేతులు కట్టుకు కూర్చోవాలా అని ఆగ్రహం. ఆర్టికల్ 142 ప్రకారం తాము చర్యలు తీసుకోవచ్చని వెల్లడి. సభాపతి నిర్ణయంపై సమీక్ష చేసే అధికారం కోర్టుకుంది. కానీ ఈ కేసులో స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలే. రోహత్కి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడు విచారణ. చూడొచ్చు, సుప్రీంకోర్టు అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రిపై అయితే కొన్ని ధ్వజమెత్తిందని చెప్పి కూడా చెప్పొచ్చు. సీరియస్ అయిన విషయం అయితే చూడొచ్చు మనము. సుప్రీంకోర్టుకు కొన్ని అధికారాలు ఉంటాయి. 142 ప్రకారంగానైతే ఆ అధికారాలను వినియోగించవచ్చు. సో ఆ ప్రస్తావన కూడా చేశారు ఇక్కడ. గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. నిజంగానే నిండు సభలో సీఎం ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే రాజ్యాంగంలోని ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించిన 10వ షెడ్యూల్ను అపహాస్యం చేయడం కిందకే వస్తుందని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసీహితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన 3 వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ఆర్యమ సుందరం మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా సీఎం చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. సో మార్చి 26వ తేదీ రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి అయితే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్ అయితే ఉంచారు. స్పీకర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్కి ఈ సమయంలో జోక్యం చేసుకుని జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మిగతా 14 పేజీలు చూద్దాం. అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి కాదన్నారు. దీనికి జస్టిస్ గవాయ్ ఎక్కడో రామ్లీలా మైదానంలో అన్న మాటలకు చట్టసభలో మాట్లాడే మాటలకు తేడా ఉంది. అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది. సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే చట్టాన్ని నిర్వచించడానికి ఆ ప్రకటనను ఆధారంగా చేసుకోవచ్చంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయన్నారు. దీనికి రోహత్కి తాను ముఖ్యమంత్రి తరపున వాదనలు వినిపించడానికి రాలేదని చెప్పగా, మిస్టర్ రోహత్కి గతంలో మీరు మరో కేసులో ఇదే సీఎం తరపున వాదనలు వినిపించారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు చెప్పండి అని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేని వాళ్ళమైతే కాదని ఆయన వ్యాఖ్యానించారు. సో కోర్టు ధిక్కరణ కిందికి మేము నోటీసులు ఇవ్వచ్చు, కానీ నోటీసులు ఇచ్చే అధికారం ఉన్నప్పటికీ ఆలోచిస్తున్నాం అన్నట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించి. సో మిగతా ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూసుకుందాం. ఆంధ్రజ్యోతికి సంబంధించి ముగిసిన 10 పరీక్షలు, పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి, హాస్టల్ నుంచి ఇంటిబాట పట్టిన విద్యార్థులు, రద్దీగా బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలు. 10వ తరగతి వార్షిక పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. గత నెల 15న ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు బుధవారం నిర్వహించిన సాంఘిక శాస్త్రం పరీక్షతో ముగిశాయి. దీంతో విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వచ్చి సందడి చేశారు. చూడొచ్చు, గత నెల 15వ తేదీలో, మార్చి 15వ తేదీలో ఎస్ఎస్సి పరీక్షలు అయితే మొదలయ్యాయి. సో నిన్నటితోనైతే ఈ పరీక్షలు ముగిశాయి. సో అంత విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా, అంటే హాలిడేస్ దొరకడంతో ఉత్సాహంగా పరీక్షలు అయితే అయిపోయినాయని చెప్పి ఉత్సాహంగా వ్యవహరిస్తున్న తీరు. సో ఇది ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించి. నెక్స్ట్ వెలుగు పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం.
వక్ఫ్ బిల్లు పాస్ చూసాం ఇంతకుముందే 288 అనుకూల ఓట్లు, 236 వ్యతిరేక ఓట్లు అని చెప్పి కూడా 56 ఓట్ల తేడాతో ఆ బిల్ అయితే ఆమోదం పొందింది. లోక్సభ ఆమోదం, స్పీకర్ స్వతంత్రుడు, ఇది చూసాం ఇంతకుముందే. అది పరిశ్రమలకు కేటాయించిన భూమి. పిటిషనర్లు ఒక్క గూగుల్ మ్యాప్లు తప్ప ఎలాంటి ఆధారాలు చూపలేదు. కంచగచ్చిబౌలి భూములపై హైకోర్టులో అడ్వకేట్ జనరల్ వాదన. రెవెన్యూ, అటవీ, పక్షి జాతుల గణాంకాలకు సంబంధించిన ఏ రికార్డు చూపలేదని వెల్లడి. పర్యావరణ విధ్వంసం జరుగుతుందన్న పిటిషనర్లు ఒకరోజు పనులు ఆపాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం. విచారణ నేటికి వాయిదం. సో హెచ్సియుకు సంబంధించి భూముల వివాదం అయితే కొనసాగుతుంది. అందులో 400 ఎకరాల్లో ప్రభుత్వం అయితే చదును చేసే పనులు అయితే పడింది. సో ఆ పనుల నేపథ్యంలో పిటిషన్లు కొంతమంది పిల్ దాఖలు చేశారు కోర్టులో. దానికి సంబంధించి విచారణ చేశారు. ఒకరోజు అయితే పనులు ఆపాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సో విచారణ అయితే నేటికైతే వాయిదా పడింది. మరి ఏం జరుగుతుందో ఒకసారి చూసుకోవాలి, ఈరోజు ఏం జరుగుతుందో. ఇది మిగతాది 4వ పేజీలో ఒకసారి చూద్దాం కోర్టు ఏముంటుందో. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల స్థలాన్ని పరిశ్రమలకే కేటాయించినట్లు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి కోర్టుకు తెలిపారు. 2006 నుంచి ఇది పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూమిగానే ఉందని వెల్లడించారు. కంచగచ్చిబౌలి సర్వే నంబర్ 25లో 400 ఎకరాలను టీజీఐఐసికి కేటాయిస్తూ ప్రభుత్వం నిరుడు జూన్ 26న జారీ చేసిన జీవో 54ను సవాలు చేస్తూ హైదరాబాద్కు చెందిన కె బాబురావు వటా ఫౌండేషన్ వేర్వేరుగా దాఖలు చేసిన పిల్పై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదించారు. ఇక్కడ పిటిషనర్లు కేవలం ఒక గూగుల్ మ్యాప్లు తప్ప ఎలాంటి ఆధారాలు చూపడం లేదని చెప్పారు. ఈ భూమికి సంబంధించి రికార్డుల్లో ఏముందన్న ఒక్క ఆధారము సమర్పించలేదని తెలిపారు. రెవెన్యూ, అటవీ, పక్షి జాతుల గణాంకాలకు సంబంధించిన ఏ రికార్డులు లేవని తెలిపారు. 2003లో ఇక్కడ ఎకరం 20 లక్షలుండగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత్కు 50,000కు విక్రయించిందన్నారు. నామినేషన్ పద్ధతిని తక్కువ ధరకు 400 ఎకరాలను తాత్కాలిక ప్రభుత్వం కేటాయించడంతో తర్వాత వచ్చిన ప్రభుత్వం విక్రయించాని ఒప్పందాన్ని చట్టం ద్వారా రద్దు చేసిందని తెలిపారు. ఆ చట్టాన్ని సవాల్ చేస్తూ ఐఎంజీ. సో ఇదంతా కూడా భూములకు సంబంధించి, హెచ్సియు భూములకు సంబంధించి అటు కొంతమంది పిటిషన్ వేశారు, పిలు వేశారు. ప్రభుత్వం తరపున అయితే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అయితే వాదనలు వినిపించారు. ఎట్లాంటి కనీసం గూగుల్ మ్యాప్ల ద్వారానే వాళ్ళ ఆధారాలు చూపిస్తున్నారు. 400 ఎకరాల్లో కూడా పక్షి జాతులు ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవని కూడా చెప్తున్న పరిస్థితి. సో నేటికైతే వాయిదా పడింది. హైకోర్టులో మరి ఏం జరుగుతుందో ఇలా చూడాలి ఒకసారి. సీఎం పేమెంట్ కోటా అని వాళ్ళ మంత్రే చెప్పారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ సీఎం పేమెంట్ కోటా అని స్వయంగా కాంగ్రెస్ మంత్రి చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ విషయం రాష్ట్రంలోని చిల్లపిల్లవాడికి కూడా తెలుసని పేర్కొన్నారు. హెచ్సియులో ఆందోళనలు పేడ్ బ్యాచ్ చేయిస్తుందన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు బుధవారం ఆయన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఐటీ పార్కులు, ఇతర కార్యకలాపాలకు ఫ్యూచర్ సిటీలో 14,000 ఎకరాలు రెడీగా ఉన్నప్పుడు హెచ్సియు భూములపైనే ఎందుకు కన్నేస్తారని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు సిటీని లేకుండా నాశనం చేయడం ఎందుకని నిలదీశారు. గత కొన్ని రోజులుగా అటు ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షాలు, ప్రతిపక్షాలకైతే ఇది ఒక మంచి ఛాన్సే అని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు ప్రకటించాయి. సో గత కొన్ని రోజులుగా అయితే ఆ చర్చ కొనసాగుతుంది. అటు ప్రభుత్వంపై వీళ్ళు విమర్శలు చేయడము, వాళ్ళు సమాధానాలు చెప్పుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఏప్రిల్ 3కు సంబంధించి ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిలేడ్వార్.